రోడ్ల నిర్మాణంలో అవినీతిపై ప్రాథమిక విచారణను చేపట్టింది జీహెచ్ఎంసీ. వెబ్సైట్లో తప్పుడు సమాచారం అప్లోడ్ చేసిన అధికారిని సస్పెండ్ చేసిన జీహెచ్ఎంసీ పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకోనుంది. ఇక ఏళ్ల తరబడి పాతుకుపోయిన శానిటరీ సూపర్వైజర్లను ట్రాన్స్ఫర్ చేయాలని బల్దియా భావిస్తోంది. రోడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ వస్తున్న వార్తలపై జీహెచ్ఎంసీ రెస్పాండ్ అయింది. అవసరమైతే పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తామన్నారు కమిషనర్. వెబ్సైట్లో తప్పుడు సమాచారం ఉంచిన అధికారిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో స్వీట్ హౌస్ దుకాణాలపై ఫోకస్ చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు మేయర్. పండుగ సందర్భాల్లో భారీ మొత్తంలో స్వీట్స్ వినియోగం ఉంటుందని, ఎలాంటి కల్తీ లేకుండా స్వీట్ షాప్ యజమానులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా కల్తీ జరిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేస్తున్న బల్దియా శానిటేషన్లోని లోపాలను అరికట్టడానికి ప్లాన్ చేస్తోంది. రాత్రి సమయాల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో బోగస్ కార్మికులు ఉన్నట్లు గుర్తించింది. దీనిని అరికట్టేందుకు బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేస్తామన్నారు. ఇక ఏళ్ల తరబడి పాతుకుపోయిన శానిటరీ సూపర్వైజర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని బల్దియా భావిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిల్ కాకుండా ర్యాండమైజేషన్ ద్వారా తమ సర్కిల్స్ ను మార్చడానికి కసరత్తు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.